ఈ మధ్యన మా విష్ణుతోటి వీడియోస్ అయితే షూట్ చేయడం అలాగే ఎడిట్ చేయడం అస్సలు కుదరట్లేదు. ఒకవేళ వీడియో ఎడిట్ చేసినా కూడా దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే అస్సలు కుదరట్లేదు అనమాట. అయితే ఇంకొక షార్ట్ వీడియోని అయితే నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ. ఫస్ట్ అయితే లాస్ట్ సండే రోజు తీసిన బ్లాగ్ ఇది. ఆ రోజు మా లంచ్ రెసిపీస్ చూపిస్తాను. చామదుంపల వేపుడు అలాగే పెసరపప్పు పచ్చడి, దానికి కాంబినేషన్గా మెంతి మజ్జిగ ఆర్ పోపు మజ్జిగ ఏదైనా అనొచ్చు. దానికి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. అన్నంలో పెసరపప్పు పచ్చడి కలుపుకొని అలాగే పోపు మజ్జిగ వేసుకుంటే బాగుంటుంది. అయితే లక్కీకి నాకు నచ్చదు కాబట్టి నేను చారు పెట్టుకున్నాను, ఇంకా రైస్ అనమాట. సో ఇవి మా లంచ్ స్పెషల్స్. ఇంకా ఇక్కడ లక్కీకి అయితే పౌచ్ బుక్ చేసాం అనమాట. పెన్సిల్ పెట్టుకుంటాం కదా, బాక్స్ లాంటిది. చాలా రోజుల నుంచి అడుగుతుంది పౌచ్ కావాలని. ఇదైతే అమెజాన్లో ఆర్డర్ చేసాము. ఇదంట 300 అంట. ఇందులో ఏముందో నాకైతే ఏం అర్థం కాలేదు. చిన్నప్పుడు మా ఏజ్లో అంటే మేము 10th క్లాస్లో ఉండేటప్పుడు ఇంచుమించుగా ఈ పౌచ్లు అవి ఎక్కువగా వచ్చావన్నమాట. సో అప్పుడు రేట్ ఎంతో తెలుసా, 10 రూపీస్ 20 రూపీస్ ఉండేది. అంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. దానికే మా ఇంట్లో వాళ్ళు అవసరం లేదు, ఆల్రెడీ ఒకటి ఉంది కదా ఇంకోటి ఎందుకు అని చెప్పేవారనమాట. ఇప్పుడు లక్కీ దగ్గర ఒక 10 ఉంటాయేమో బాక్సులు పౌచులు అన్నీ కలిపి. అయినా కూడా ఏదో ఒక కొత్త మోడల్ వచ్చిందని అది కావాలి అని అంటుందన్నమాట. ఈ మధ్యన పిల్లలకి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, డయానా ఛానల్ అని ఏవో చాలా ఉంటాయి పిల్లలవి. సో అందులో వీళ్ళు చూస్తూ ఉంటారనమాట ఇలాంటి కొత్త కొత్త ప్రొడక్ట్స్ అన్నీ. అది మనకి అవైలబుల్గా ఉంటే వాళ్ళ నాన్నగారికి కొనాలని అనిపించినప్పుడు తీసుకుంటారు. అలా అని అన్నీ తీసుకోరు, లక్కీ అడిగిన ప్రతి ఒక్కటి అయితే తీసుకోరు. ఎంతవరకు అవసరమో చూసి తీసుకుంటారు. ఇంకా ఇదైతే ఈవినింగ్ 6:30 అలా అవుతుందన్నమాట. లక్కీకి షూస్ పాడైపోయాయి. సో అందుకోసం అలా బయటికి వెళ్ళి కొంచెం తిరిగి వద్దాం, వచ్చేటప్పుడు అయితే ఇలా షూస్ తెచ్చుకుందాం అని చెప్పి బయటికి వెళ్ళి షూస్ అయితే కొనుక్కుని వచ్చామన్నమాట. ఇంకా లక్కీ ఆనందం రేపు మార్నింగ్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు ఆ షూస్ వేసేసుకుని కొత్త పౌచ్ పట్టుకుని స్కూల్కి వెళ్ళిపోతానా అని ఉందన్నమాట. ఇంకా వస్తూ చాట్ తినేసే వచ్చాము. తర్వాత లక్కీకి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందంటే దానికి వచ్చి హెల్ప్ చేశాను అనమాట. పేపర్ వర్క్ చేసి వెళ్ళాను. తర్వాత దాని మీద మ్యాటర్ అది రాసుకుంటుంది. ఆ తర్వాత ఇంకా సండే అంటే మనకి 1 వీక్లో కావాల్సిన అన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. సో అందులో భాగంగా ఈ ఇడ్లీ పిండి అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒక పిండి ఉందనుకోండి, ఆ వీక్ మొత్తం ఇంకా కంగారు పడకుండా హ్యాపీగా పీస్ఫుల్గా జరిగిపోతుంది టిఫిన్ సెక్షన్. ఇంకా తర్వాత అయితే నా నైట్ రొటీన్ ఎప్పుడు కూడా మజ్జిగతో ఎండ్ అయిపోతుంది అనమాట. పడుకునే ముందు మజ్జిగ తాగడం అలవాటు మా ఇంట్లో. సో అందుకని మజ్జిగ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈ షార్ట్ వ్లాగ్ అయితే లాస్ట్ సండే అనమాట. ఈ సండే అయితే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాం. అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. సో ఆ షార్ట్ అయితే నేను తర్వాత పోస్ట్ చేస్తాను. సో ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుని మా అబ్బాయికి కావాల్సిన సరంజామా అంతా రెడీ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.